నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ సంకీర్తన, కన్సల్టెంట్ శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈరోజు మనం ఐబిఎస్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. దీన్నే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది, ఇది వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఆయుర్వేదంలో దీనికి ఎలాంటి పరిష్కారం ఉందనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే చాలామందికి ఏంటంటే ఇంటెస్టైన్స్లో బవెల్ మూమెంట్ అనేది సరిగా లేకపోవడం వల్ల వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ, లేకపోతే ఎక్కువసార్లు మోషన్స్ అవ్వడం కానీ ఇలాంటివంతా ఉంటాయి అనమాట. కాన్స్టిపేషన్ అన్నా ఉంటుంది, లేకపోతే మోషన్స్ ఎక్కువసార్లు అవ్వడం అన్నా ఉంటుంది, లేకపోతే రెండు కంబైన్గా ఉంటాయి అనమాట ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్లో. దట్టు ఏంటంటే చాలామంది తిన్న వెంటనే మోషన్కి వెంటనే వెళ్ళడము, లేకపోతే ఇర్రెగ్యులర్ టైమింగ్స్ అనేవి ఉండడము. కొంతమంది ఏంటంటే టైంకి ఫుడ్ తినకపోవడం వల్ల, లేకపోతే తిన్నది సరిగా అరకపోవడం వల్ల కూడా వాళ్ళు ఇర్రెగ్యులర్ టైంలో మోషన్కి వెళ్తుంటారు. మామూలుగా అయితే మోషన్ టైం అనేది నార్మల్, లేచిన వెంటనే మోషన్కి వెళ్ళడం అనేది ప్రాపర్ టైం అనమాట. ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు ఏంటంటే తిన్న వెంటనే మోషన్కి వెళ్ళిపోవడం, లేకపోతే రోజుకి 3-4 సార్లు వెళ్ళడం, లేకపోతే అసలుకే వెళ్ళకపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళకి ఏంటంటే మెయిన్గా డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డైట్లో వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఎక్కువ తినడము, టైంకి ఫుడ్ తీసుకోవడము, దాంతోపాటు బటర్ మిల్క్ లేకపోతే కొబ్బరి నీళ్ళు ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. దాంతోపాటు ఏంటంటే ప్రాణాయామ, మెడిటేషన్ ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఈ ప్రాబ్లంతో బాధపడుతూ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారనమాట. సో ఈ డిప్రెషన్లోకి వెళ్ళకుండా ఈ ప్రాణాయామ, యోగా, మెడిటేషన్ ఇలాంటివన్నీ అలవాటు చేసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. దాంతోపాటు ఆయుర్వేదంలో ఐబిఎస్ ప్రాబ్లంకి చాలా చక్కటి రిజల్ట్ అనేది ఉందండి. సో మీరు ఈ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్తో ఎవరైతే బాధపడుతున్నారో శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.